నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా దేవర. ఈ సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఫస్ట్ నుండినే భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలు తగ్గట్టుగానే మూవీ టీం నుండి చాలా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ యూట్యూబ్లో రికార్డులను బద్దలు చేసింది. ఇక ఈ వీడియోలో అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హెయిల్ ది టైగర్ అంటూ వచ్చే ఈ సాంగ్తో ఎన్టీఆర్ను మాస్ లుక్తో ప్రజెంట్ చేశారు. ఇక కేవలం తక్కువ రోజుల్లో మూవీ థియేటర్లోకి రానుండగా మూవీ నుండి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇవ్వండి అని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో దేవరా టీం నుండి అప్డేట్ బయటికి వస్తే అందరూ సాంగ్ అనౌన్స్మెంట్కి సంబంధించిన అప్డేట్ అనుకున్నారు. కానీ దేవరా మూవీ టీం అందరికీ షాక్ ఇచ్చింది. దేవరా సినిమాలో బైరా పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కి షూటింగ్లో గాయాలు అయ్యాయని టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం, మీరు దేవరా సెట్స్లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నామంటూ ట్వీట్ చేసింది. దీంతో నిన్నటి వరకు రూమర్గా ఉన్న సైఫ్ అలీ ఖాన్కి గాయాలు అనే విషయం కన్ఫర్మ్ అయింది. సైఫ్కి అయిన గాయం కారణంగా దేవరా షూటింగ్ డిలే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ డేట్ మారినట్లయితే విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఇదే డేట్లో వచ్చే అవకాశం ఉంది. మరి మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఇప్పటికే RRR మూవీ తర్వాత సంవత్సరం అయినా ఎన్టీఆర్ ఒక్క మూవీ కూడా చేయలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలన్నీ దేవరా మూవీ పైనే ఉన్నాయి. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జైలర్, విక్రమ్, లియో లాంటి సినిమాలు కేవలం అనిరుద్ధ్ మ్యూజిక్ వల్లే హిట్ అయ్యాయి. అలాగే ఇందులో ఎన్టీఆర్ పక్కన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు మూవీస్లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యూసుదా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దేవరా మూవీని 2 భాగాలుగా తీసుకువస్తున్నారు మూవీ మేకర్స్. సముద్ర నేపథ్యంలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇక ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకు హాలీవుడ్తో పాటు బాలీవుడ్ యాక్షన్ మాస్టర్లను పెట్టి షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ను దాదాపు 33 కోట్లకు టీ సిరీస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.